నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 5కి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 22వ పేజీలో ఉన్న మన జెండా అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మా, ఇవి చేయండి అని ఉంది. మొదటిది వినడం, ఆలోచించి చెప్పడం. గేయాన్ని రాగంతో పాడండి, అభినయం చేయండి. గేయాన్ని రాగంతో పాడాలమ్మా, అభినయం కూడా చేయమని అడుగుతున్నారు. రెండవది, ఈ గేయానికి మన జెండా అనే పేరు సరైనదేనా, ఎందుకో చెప్పండి. ఈ గేయానికి మన జెండా అనే పేరు సరైనది. ఈ గేయంలో మన జెండా యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది కాబట్టి ఈ పేరు సరైనది. రెండవది చూడండి అమ్మా, ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని చెప్పడం, రాయడం. చూడండి అమ్మా, కింది వాక్యాలు చదవండి, గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి, పాఠం ఆధారంగా వరుస క్రమంలో రాయండి. ఈ వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించాలమ్మా. తర్వాత ఇక్కడ గేయ పాదాలు తారుమారయ్యాయి, వాటిని సరైన క్రమంలో కింద ఇచ్చిన 4 గీతల్లో రాయాలి. 20వ పేజీలో చూడండి అమ్మా, పవిత్ర భారత ధరాతలమ్మున పరాయి పాలన మంతమునర్చి పంజర విముక్త కగమ్ముల అంబర మెగిసిన స్వతంత్రమా. ఈ 4 కింద గీత గీయండి. ఈ 4 పాదాలను అక్కడ రాయండి అమ్మా. పవిత్ర భారత ధరాతలమ్మున పరాయి పాలన మంతమునర్చి పంజర విముక్త కగమ్ముల అంబర మెగిసిన స్వతంత్రమా. 23వ పేజీలో చూడండి అమ్మా, ఉంది. గేయంలో స్వతంత్రమా, ఆయుధమా వంటి ప్రాస పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. గేయంలో మరికొన్ని ప్రాస పదాలు ఉన్నాయమ్మా, వాటిని గుర్తించి ఇక్కడ రాయాలి. మొదటిది రూపమా, దీపమా. రెండవది పతాకమా, కేతనమా. మూడవది ప్రతాపమా, రావమా. నాలుగవది అంకుశమా, ఆయుధమా. ఐదవది శాంతి, కాంతి. ఆరవది నమామి, స్మరామి. ఏడవది పంజర, అంబర. ఎనిమిదవది గర్జించిన, హడలెత్తించిన. ఈ 8 అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. చూడండి అమ్మా, కింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీ 2014న ఆవిర్భవించింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార చిహ్నాలను ప్రకటించింది. రాష్ట్ర జంతువుగా జింకను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును అధికార చిహ్నాలుగా నిర్ణయించారు. జింక తెలంగాణ ప్రజల మంచితనానికి గుర్తు. పాలపిట్టను మనం శుభసూచికంగా భావిస్తాం. పసుపు పచ్చగా కళకళలాడుతూ ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును బతుకమ్మను పేర్చడానికి వాడుతారు. ఈ పేరాను చూసి కింద ఇచ్చిన ప్రశ్నలకు మీరు జవాబులు రాయాలమ్మా. మొదటి ప్రశ్న, పై పేరాకు పేరు పెట్టండి. జవాబు తెలంగాణ. రెండవ ప్రశ్న, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీ 2014న ఏర్పడింది. మూడవ ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలుగా వేటిని ప్రకటించారు? జవాబు రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు,
రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. పై వాటిని తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలుగా ప్రకటించారు. 4వ ప్రశ్న. పై పేరాలో ఆవిర్భవించింది అనే పదానికి అర్థం ఏమిటి? జవాబు ఏర్పడింది. 5వ ప్రశ్న. తంగేడు పువ్వు ప్రత్యేకత ఏమిటి? జవాబు తంగేడు పువ్వును బతుకమ్మను పేర్చడానికి వాడతారు. ఈ 5 ప్రశ్నలకి ఈ విధంగా సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా. తరువాత చూడండమ్మా, ఆలోచించి సొంత మాటల్లో రాయడం, స్వీయ రచన. మొదటి చూడండి, మనం మన జెండాకు ఎందుకు వందనం చేయాలి? జవాబు మన జెండా మన దేశ గౌరవాన్ని సూచిస్తుంది. మన కీర్తి ప్రతిష్టలకు అది ప్రతీక. అందువలన మనం మన జెండాకు వందనం చేయాలి. 2వ ప్రశ్న. మన జెండా గొప్పదనం ఏమిటి? జవాబు మన జెండాలో 3 రంగులు ఉన్నాయి. అవి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. కాషాయం రంగు ధైర్యానికి, దేశ పటిష్టతకు, తెలుపు రంగు శాంతిని, ఆకుపచ్చ రంగు ప్రగతిని సూచిస్తాయి. మధ్యలో ముదురు నీలం రంగులో ఉన్న అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది. ఈ విధంగా మన జెండా ఎంతో గొప్పతనాన్ని కలిగి ఉంది. 24వ పేజీలో చూడండి అమ్మా, పదజాలం అని ఉంది. ఆలో చూడండి, కింది వాక్యాలు చదవండి. వీటిలో అనువైన పదాలు పాఠంలో ఉన్నాయి. వాటిని రాయండి. దీనికి సంబంధించిన పదాలు పాఠంలో ఉన్నాయటమ్మా. వాటిని చూసి ఇక్కడ రాయాలి. మొదటిది, జెండాను ఇట్లా కూడా అంటారు, పతాకం. రెండవది, వెలుతురు ఇచ్చేది, దీపము. మూడవది, రామచిలుకను దీంట్లో ఉంచుతారు, పంజరం. నాలుగవది, వీరి పాలన అంతమయ్యింది, బ్రిటిషు. ఐదవది, యుద్ధాన్ని ఇట్లా కూడా అంటారు, సమరం. ఈ 5 అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండి అమ్మా, కింది వాక్యాలు చదవండి. గీతలు గీసిన పదాలకు అర్థాలు రాయండి. కింద కొన్ని పదాలకు గీతలు గీశారమ్మా. వాటి అర్థాలు రాయమని అడుగుతున్నారు. మొదటిది, ఆగస్టు 15, జనవరి 26 తేదీలలో దేశమంతటా త్రివర్ణ కేతనం ఎగురవేస్తారు. కేతనం అంటే జెండా అని అర్థం అమ్మా. రెండవది, అంబరంలో పక్షులు ఎగురుతూ పోతున్నాయి, అంబరం అంటే ఆకాశం. మూడవది, ధరాతలం మీద మనతో పాటు ఎన్నో జీవరాశులు కూడా ఉన్నాయి, ధరాతలం అంటే భూమి. నాలుగవది, వానాకాలంలో ఆకాశంలో పర్జన్యాలు ముసురుకొస్తాయి, పర్జన్యాలు అంటే మేఘాలు. ఐదవది, పోలీసులు ముష్కరులు దొంగిలించిన సామాన్లను స్వాధీనం చేసుకున్నారు, ముష్కరులు అంటే దొంగలు. మొదటిది కేతనం జెండా, రెండవది అంబరం ఆకాశం, మూడవది ధరాతలం భూమి, 4 పర్జన్యాలు మేఘాలు, 5 ముష్కరులు దొంగలు. 5వది చూడండి అమ్మా, సృజనాత్మకత లేదా ప్రశంస. ఆలో చూడండి, మన జెండా బొమ్మ గీసి రంగులు వేయండి. దాని గురించి కొన్ని నినాదాలు రాసి ప్రదర్శించండి. మన జెండా బొమ్మను గీయమంటున్నారు, దానికి రంగులు వేయమంటున్నారు. తర్వాత దానికి సంబంధించిన కొన్ని నినాదాలు రాయమని చెప్తున్నారు. ఇక్కడ నినాదాలు మీరు భారత మాతాకు జై, స్వతంత్ర భారత్కు జై ఇలా రాయొచ్చమ్మా. 6వది చూడండమ్మా, భాషను గురించి తెలుసుకుందాం. చూడండమ్మా, కింది పేరా చదవండి. పేరాలోని నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియాపదాలను గుర్తించండి. కింది పేరాలో నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియాపదాలని గుర్తించాలమ్మా. పేర్లను గురించి తెలియజేసేదే
నామవాచకము. నామవాచకానికి బదులుగా రాసేదే సర్వనామము. నామవాచకము లేదా సర్వనామము యొక్క గుణాన్ని తెలిపేదే విశేషణము. పనిని గూర్చి తెలియచేయనదే క్రియ. ఇప్పుడు కింది పేరాను చదువుదాం. సరోజినీ నాయుడు 1879వ సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాదులో జన్మించింది. ఆమె తండ్రి పేరు అఘోరనాథ చటోపాధ్యాయ, తల్లి పేరు వరద సుందరీ దేవి. ఆమె భర్త జనరల్ ముత్యాల గోవిందరాజులు నాయుడు. ఆయన సుప్రసిద్ధ వైద్యుడు. ఈ పేరాలో మొదట నామవాచకాలు గుర్తిద్దాం. సరోజినీ నాయుడు, హైదరాబాదు, అఘోరనాథ చటోపాధ్యాయ, వరద సుందరి దేవి, ముత్యాల గోవిందరాజుల నాయుడు. సర్వనామాలను గుర్తిద్దాం. ఆమె, సరోజినీ నాయుడుకి బదులు ఆమె అని వాడారమ్మా, కాబట్టి ఇది సర్వనామం. ఇక్కడ కూడా ఆమె. ముత్యాల గోవిందరాజుల నాయుడుకి బదులుగా ఆయన అన్నారు, కాబట్టి ఇది కూడా సర్వనామం. విశేషణాలను గుర్తిద్దాం. సుప్రసిద్ధుడు. క్రియాపదాలను గుర్తిద్దాం. జన్మించింది. ఈ విధంగా ఈ పేజీలో ఉన్న నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియాపదాలను గుర్తించామమ్మా. 1915వ సంవత్సరంలో ఆమెకు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. 1930వ సంవత్సరంలో ఆయన పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. ఆమెను ఎరవాడ జైల్లో నిర్బంధించారు. అక్కడ ఆమె పూల మొక్కలకు నిత్యము నీరు పోసి వాటిని చక్కగా పెంచుతుండేది. ఆమె ఆంగ్లంలో ఎన్నో కవితలు రాసింది. ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు సంపాదించింది. అంతేకాక భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే గొప్ప పేరు కూడా సంపాదించింది. దీంట్లో కూడా మనం నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియలను గుర్తించాలి. మొదట నామవాచకాలను గుర్తిద్దాం. మహాత్మా గాంధీ, ఉప్పు సత్యాగ్రహం, ఎరవాడ జైలు. ఎరవాడ అన్నది జైలు పేరమ్మా. ఆంగ్లం, ఆంగ్లం అన్నది భాష పేరు, ఇంగ్లీషు అని. తర్వాత ఆవిడకి భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఇవి నామవాచకాలు. ఆమె, ఆమె అన్నది సరోజినీ నాయుడుకి పేరుకు బదులుగా వాడారు. ఇక్కడ ఆయన అనేది మహాత్మా గాంధీకి అనే పేరుకు బదులుగా వాడబడింది. ఇది కూడా సర్వనామే. మళ్ళీ ఇక్కడ ఆమె. ఎరవాడ జైలుకు బదులు అక్కడ అన్నారమ్మా, ఇది కూడా సర్వనామం. ఆమె సర్వనామం. తర్వాత విశేషణాలు. ఇక్కడ చక్కగా అన్నది విశేషణమమ్మా. మంచి విశేషణం. గొప్ప అన్నది విశేషణం. అలాగే క్రియాపదాలని గుర్తించాలి. ఏర్పడింది, పాల్గొన్నది, నిర్బంధించారు, పెంచుతుండేది, రాసింది, సంపాదించింది, సంపాదించింది. ఈ విధంగా మనం నామవాచకాలను బ్లూ కలర్తో, సర్వనామాలను పింక్ కలర్తో, విశేషణాలను ఆరెంజ్ కలర్తో, క్రియాపదాలను గ్రీన్ కలర్తో గుర్తించడం జరిగింది. ప్రాజెక్టు పని అని ఉంది చూడండి అమ్మా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 4-5 ప్రముఖుల బొమ్మలు సేకరించండి, వారి బొమ్మలు చార్టుపై అతికించండి, వారిలో ఒకరి గురించి 4-5 వాక్యాలు రాయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 4-5 ప్రముఖుల బొమ్మలని ముందు సేకరించమంటున్నాడమ్మా. సేకరించి ఆ బొమ్మలని అట్ట మీద అతికించాలి. తర్వాత అందులో ఒక వ్యక్తి గురించి 4-5 వాక్యాలు మీరు రాయాలి. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు,
ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.